మన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ సారు హీరో పవన్ కళ్యాణ్ సార్ గురించి ఏమో అంటుండు. పవన్ కళ్యాణ్ సార్ హీరో అయినంత మాత్రాన అట్లా మాట్లాడచ్చా, వెంటనే క్షమాపణ చెప్పాలి అన్నాడు. ఇంతకీ పవన్ కళ్యాణ్ సారు ఏమన్నాడు, అనిరుద్ సార్ కు ఎందుకంత కోపం వచ్చింది చూసేద్దాం పరి. పవన్ కళ్యాణ్, నువ్వు 70 ఏండ్లైనా సీఎం కాలేవు. తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడకు వెళ్ళిపో, నిన్ను ప్యాకేజీ స్టార్ అంటారు. దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యి. ఓజీ మూవీ ఫ్లాప్ అయినా కూడా 800 పెట్టి నేను సినిమా చూసిన. పవన్ కళ్యాణ్ మీద గిట్ల తీర్ల మండిపడ్డాడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు. తెలంగాణ వల్ల నరదిష్టి తగిలిందన్నందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండం లేకుండా అయ్యినాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇక ఈ మాట అన్నందుకే అనిరుద్ సారు గిట్ల కౌంటర్ ఇచ్చిండు అన్నట్టు. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం, ఉండేది బిజినెస్ చేసేది తెలంగాణలో. నిజంగానే తెలంగాణ వాళ్ళకి నరదిష్టి, ఒకరు బాగుపడొద్దు అనేది ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ పెట్టుకునేటోళ్ళ అని అడిగిండు అన్నట్టు. నిజమే కదా సార్, మరి గంతగానం నరదిష్టి తెలంగాణలో ఉంటే మీరు ఇట్లా బిజినెస్లు ఈడెందుకు పెట్టుకునేటోరు? అనిరుద్ సార్ అన్న మాట కూడా వాస్తవమే కదా అని అనుకుంటుర్రు జనం కూడా. ఇక ఇరిగేషన్, కన్స్ట్రక్షన్ అన్నిట్లలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అయినా ఒక్క మాట మేము అంటున్నామా, నేను కూడా పవన్ కళ్యాణ్ సార్ అభిమానినే, కానీ తప్పు మాట్లాడిండు కాబట్టి తప్పే. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడక్షన్ బతకాలని 800 రూపాయలు టికెట్ రేటు ఉన్నా నేను పోయి చూసిన. మాది నరదిష్టి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొంటున్నావు? ఇక్కడ అన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడిండు కాబట్టే క్షమాపణలు చెప్పాలి అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ సారు అంటున్నాడు అన్నట్టు.